హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి అభ్యర్థులకు ఇప్పటికే చాలా మందికి వారి యొక్క లీప్ యాప్ యొక్క టీచర్ లాగిన్ లో అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి జనరేట్ అయ్యాయి. చాలా మంది అభ్యర్థులు వాటిని డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. మరి కొన్ని జిల్లాల్లో ఎస్జిటిలకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని కూడా వచ్చినప్పటికీ ఇంకా కొన్ని జిల్లాల్లో అంటే కర్నూలు లాంటి జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం వల్ల ఇంకా కొద్ది మందికి జనరేట్ అవ్వలేదు. మరి ఎస్జిటిలకు అందరికి కూడా ఆల్మోస్ట్ జనరేట్ అయ్యాయి. స్కూల్ అసిస్టెంట్స్ కూడా నిన్న జనరేట్ అయ్యాయి. ఇక నెక్స్ట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ వీరికి కూడా ఈ రోజు సాయంత్రం లోపు ఎవరైతే డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి జనరేట్ కాబోతున్నాయి. కాబట్టి మీరేమి హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సాయంత్రం లోపు అందరికీ కూడా మరి అపాయింట్మెంట్ లెటర్స్ అనేవి మీ యొక్క లీప్ యాప్ లో జనరేట్ కాబోతున్నాయి. ఇక జనరేట్ అయిన వెంటనే ఆ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మరి ప్రింట్అవుట్ తీసుకొని మీరు రేపు అనగా అక్టోబర్ 13వ తేదీన కొత్త పాఠశాలల్లో చేరేటప్పుడు ఆల్రెడీ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం చేయించినటువంటి జిరాక్స్ సెట్స్ ఉంటాయి కదా, ఆ జిరాక్స్ సెట్ తో పాటు అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్, ఇక ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ మూడు కూడా అదనంగా తీసుకుని వెళ్ళి అక్కడ మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంది. మరి జాయినింగ్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఎంఈఓ కావచ్చు, వారు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ను కూడా మరి చెక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి జిరాక్స్ తో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు జాయినింగ్ అప్పుడు అక్కడ చూపించాల్సిన అవసరం ఉంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నట్టయితే మిమ్మల్ని మరి ఏదైతే మీరు అపాయింట్మెంట్ లెటర్, జాయినింగ్ లెటర్ తీసుకుని వెళ్తారో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మిమ్మల్ని పాఠశాలలో చేర్చుకోవడం జరుగుతుంది. మరి పాఠశాలలో చేర్చుకున్న తర్వాత మరి అన్ని సక్రమంగా ఉంటే మీ యొక్క పేరును ఆ స్కూల్ యొక్క టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ లో రాసి మీ చేత సంతకం తీయించుకొని మరి మీరు ఆ పాఠశాలలో జాయిన్ అయినట్టుగా రిపోర్ట్ ను పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా మరి రేపు మెగా డిఎస్సి 2025 అభ్యర్థులు జాయిన్ అయ్యేటప్పుడు జరిగేటటువంటి సమాచారం. ఇక ఇప్పటికే మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి ఉపాధ్యాయులంతా కూడా రేపు మరి కొత్త పాఠశాలల్లో చేరబోతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలకు రేపు కొత్త టీచర్లు రాబోతున్నారు అంటూ మరి ఈ రోజు దినపత్రికల్లో కొన్ని దినపత్రికల్లో సమాచారం వచ్చింది. దాన్ని మనం ఒకసారి గమనిద్దాం. కొత్త సార్లు వస్తున్నారు. రేపటి నుంచి విధుల్లోకి కొత్త టీచర్లు. ప్రభుత్వ పాఠశాలల్లో తీరనున్న ఉపాధ్యాయుల కొరత. ఉమ్మడి జిల్లాల్లో అంటే ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో 657 మందికి నియామకం. రేపటి నుంచి పాఠశాలలకు కొత్త టీచర్లు. ముగిసిన డిఎస్సి శిక్షణ తరగతులు. కోరుకున్న చోట చాలా మందికి పోస్టింగ్. లీప్ యాప్ లోనే పోస్టింగ్ ఉత్తర్వులు. ఉమ్మడి జిల్లాలో 2627 మందికి నియామకం. ఇటీవల నిర్వహించిన మెగా డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వారికి శిక్షణా తరగతులు ముగిశాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వారిని నియమించారు. ఉమ్మడి జిల్లాల్లో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపాలిటీలు, గిరిజన పాఠశాలల్లో 673 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 657 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. 4 పోస్టులకు అభ్యర్థులు ఎంపికైనప్పటికీ వివిధ కారణాలతో నిరాకరించారు. మరో 11 ఉపాధ్యాయ పోస్టులకు అర్హత ఉన్నవారు లేక భర్తీ చేయలేదు. ప్రస్తుతం 657 ఉపాధ్యాయ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులకు కేటగిరీ 3 పాఠశాలల్లో నియమించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ప్రక్రియను విద్యాశాఖ అధికారులు పూర్తి చేసినట్లు తెలిసింది. డిఎస్సిలో ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు. వారికి వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయించారు. వెంటనే పాఠశాలల్లో చేరేందుకు కొత్త వారు సిద్ధమయ్యారు. ఆయా స్కూళ్లలో సబ్జెక్ట్ టీచర్లతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరనుంది. ఇప్పటికే కేటగిరీ 3లో ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వాటిలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త వారిని నియమించారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి కొత్త టీచర్లు రేపటి నుంచి మరి ప్రభుత్వ పాఠశాలల్లో చేరబోతున్నారు. మరి వీరి రాకతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
తీరబోతోంది. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు. కొత్త గురువులు వస్తున్నారు, తర్ఫీదు పొందిన నూతన ఉపాధ్యాయులు అంటూ కూడా ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మెగా డిఎస్సి 2025లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు రాజానగరం మండల పరిధిలోని 6 శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన తర్ఫీదు శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి 7 కేంద్రాల్లో 1672 మంది శిక్షణ పొందారు. మరి ఈ శిక్షణా కార్యక్రమాల్లో వారికి ఏం నేర్పించారు అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చూడవచ్చు. విద్యార్థుల స్థాయి అంచనా వేయడం ఎలా అనేది నేర్పించారు. దాంతో పాటు డిజిటల్ లెర్నింగ్ లాంటి దీక్ష ఇటువంటి ప్లాట్ఫామ్స్ మీద అవగాహన కల్పించారు. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా అమలు చేయాలి, ఇక వృత్తిపరమైన అభ్యాసం, కరికులం పెడాలజీ, పిల్లల స్థాయికి అనుగుణంగా సులువుగా బోధించడం ఎలా, నూతన పద్ధతుల్లో బోధించడం ఎలా, లీప్ యాప్ ఉపయోగించడం ఎలా, ఉపాధ్యాయ కరదీపిక ఆవశ్యకత, ఇవన్నీ కూడా మరి శిక్షణా కార్యక్రమంలో వారికి పూర్తి అవగాహన అనేది వీటి మీద కల్పించడం జరిగింది. వీటితో పాటు ప్రభుత్వంలో అమలు చేస్తున్నటువంటి కొత్త విధానాల మీద కూడా కొత్త ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. మరి ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు అసెస్మెంట్ బుక్లెట్స్ అనేవి అమలు చేస్తూ ఉన్నారు. దాంతో పాటు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇక విద్యార్థులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని మరి ఆన్లైన్ విధానంలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటి మీద కొత్త ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఇక రేపు అనగా అక్టోబర్ 13వ తేదీన పాఠశాలల్లో కొత్త ఉపాధ్యాయులు చేరబోతున్నారు. మెగా డిఎస్సి 2025కి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న ఉమ్మడి జిల్లాలకు చెందిన ఎస్జిటిలకు నియామకపు ఉత్తర్వులను పాఠశాలల్లో అందజేశామని డిఈఓలు కె వాసుదేవరావు, పిల్లి రమేష్ తెలిపారు. పీజీటీ స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జారీ చేస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు వాటిని లీప్ యాప్ లో వ్యక్తిగత లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వారికి కేటాయించిన పాఠశాలల్లో ఈ నెల 13న చేరాలని సూచించారు. విధుల్లో చేరిన తేదీని శిక్షణ పొందిన మొదటి రోజు నుంచి పరిగణిస్తారని తెలిపారు. ప్రస్తుతం హాజరు కాని అభ్యర్థులు తదుపరి విడతలో శిక్షణను పూర్తి చేసుకుని విధుల్లోకి చేరాలని సూచించారు. మొత్తానికి మరి శిక్షణను పూర్తి చేసుకున్నటువంటి కొత్త ఉపాధ్యాయులు సోమవారం రోజున మరి కొత్త పాఠశాలల్లో చేరబోతూ ఉన్నారు. మరి ఎవరైనా ఏ కారణాల చేతైనా ఈ శిక్షణకు హాజరు కాకపోతే తర్వాత విడతలో ప్రభుత్వం నిర్వహించేటటువంటి శిక్షణా కార్యక్రమాలకు హాజరైన తర్వాతనే వారికి మరి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటూ అధికారులు పేర్కొన్నారు. కాబట్టి శిక్షణకు వెళ్లకుండా ఉన్నటువంటి వారికి ఎటువంటి పోస్టింగ్ ఉండదు. వారు శిక్షణను కంప్లీట్ గా పూర్తి చేసిన తర్వాతనే వారికి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మీరు మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ను లీప్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే సమాచారాన్ని మరి ఆల్రెడీ మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీకు నిన్న ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్స్ లో మీకు అందుబాటులో ఉంది. మరి ఇది ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.